హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోస్ అయితే ఏం చేస్తున్నానంటే వర్క్ బ్లౌజు ఎట్లా కుట్టాలనేది అయితే చూపిస్తున్నాను. ఇగో ఇదైతే వర్క్ బ్లౌజు కుట్టాలంటే చాలా టైం పడుతుందండి, చాలా నిదానంగా పని అవుతుంది. అందుకని చాలా నిదానంగా చేస్తున్నా పని. ఇగో ఫ్రెండ్స్, బోల్డర్ వేసుకోవాలి. బోల్డర్ వేసుకొని క్లాత్ బోల్డర్ వేసుకొని మెల్లగా చూసుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే సూదులు ఇరిగే ప్రమాదం ఉంటుంది. సూదులు ఇరిగితే చాలా కష్టం అవుతుంది. ఎట్లా కుట్టాలి, ఇది చాలా కష్టంగానైతే ఉంటుంది. చాలా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టయితే ఉండదు, చాలా తిప్పలు ఉంటుంది. చూసుకుంటూ అయితే కుట్టాలి ఫ్రెండ్స్. మరి మీరు కూడా కుట్టనీకి ట్రై చేయండి. వర్క్ బ్లౌజు నేనైతే ఇట్లా కుడుతున్నా, మరి మీరు ఎట్లా కుడతారో, మీరు కుట్టేది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఇగో నేనైతే నాకు వచ్చే విధానంగా అయితే కుడుతున్నాను. నేనైతే బోల్డర్ వేసే కుడతా క్లాత్, ఎందుకంటే మళ్ళీ తిప్పేసుకుంటాను కాబట్టి బోల్డర్ క్లాత్ వేసే కుడతా. దారం అయిపోయింది ఫ్రెండ్స్, ఇది చూసుకోవాలి. దారం అయితే అయిపోయింది. కిందంగా ఏ కలర్ దారం అయినా సరిపోతుంది, మీదంగా సేమ్ దారం ఉంటే అయిపోతుంది. కిందంగా ఏదైనా పర్వాలేదు. నేను అందుకనే కింద వేరే దారం ఉంది, వేరే దారంతో వేస్తున్నా. ఎందుకంటే జాయింట్ వేసుకుంటున్నాం కదా, కుట్టేటప్పుడు సేమ్ దారం వేసుకుంటాం. కానీ ఇట్లా వేసుకున్న తర్వాత అనిగ కుట్టు అనేది వేసుకోవాలి మనము. అనిగ కుట్టు అయితే వేసుకున్నాను నేను. చాలా నిదానంగా కుట్టాలండి, తొందరగా కుడితే ఇది పని కాదు. చాలా మెల్లగా ప్రయత్నం చేయాలండి. సూదులు ఇరుగుతాయి, పూసలు పోతాయి. మళ్ళీ పూసలు పోతే లుక్ అనేది పోతుంది బ్లౌజ్కి. అందుకనే నేనైతే చూసుకుంటూ కుడుతున్నా. మరి మీరు కూడా ఎట్లనే కుట్టాలి ఫ్రెండ్స్. మరి చూడండి, వీడియోనైతే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మధ్యలో చూస్తే అది కుట్టనీకి ఉడక రాదు. ఇంత పెద్దగా ఉంది ఎందుకులే చూసేది అనుకోకండి. ఇగో ఇప్పుడైతే ఈ దారాలల్లంగా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి సూది రావాలి, చాలా కష్టంగా ఉంటుంది. సూది రావాలంటే చాలా పిక్కలు కూడా చాలా మెల్లగా కుట్టాలి. అంత మెల్లగా అంటే అంత మెల్లగా కుడుతున్నానండి. ఇంకా సూది ఎక్కడ ఇరుగుతుందో అని అయితే భయం అవుతుంది నాకైతే. దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇంత మెల్లగా ఉంది కదా, ఎందుకు ఇది చూసేది అనుకోకండి. పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు కూడా కుట్టుకోవాలి. బయట పోయి కుట్టించుకుంటే చాలా డబ్బులు అయితే తీసుకుంటారు దీనికి. అదే ఇంట్లో మీరు మెల్లగా కుట్టుకున్నారనుకో, డబ్బులు అయితే మీకే మిగిలిపోతాయి. చూడండి ఎంత నిదానంగా అంటే మిషన్ సౌండ్ కూడా వస్తలేదు. చూడండి, మిషన్ సౌండ్ కూడా వస్తలేదు. అలా మిషన్ సౌండ్ కూడా రాకుండా చాలా మెల్లగా ప్రయత్నం చేయాలి. వర్క్ లేని కాడైతే ఫాస్ట్గా కుట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ వర్క్ ఉంది కదా, వర్క్ ఉన్న కాడ మాత్రం చాలా నిదానంగా కుట్టుకోవాలి. నేనైతే నిదానంగానే కుట్టుకున్నా, ఎందుకంటే వర్క్ అంతా వెళ్ళిపోతే మళ్ళీ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు తిప్పుతారు. చాలా స్మూత్గా కుట్టాలి. ఇది వాళ్ళకైతే తాకుతుందండి, సూది ఇరుగుతుందో ఏమో. చాలా స్మూత్ పని అండి ఇది, కానీ ఈజీగా ఉంటుంది. నాకు కటింగ్ ఈజీగానే ఉంటుంది, నాకు కుట్టడం అనేది కూడా ఈజీగానే ఉంటుంది. చాలామందిది కొంతమందిది అయితే అర్థం కాదు, కొంతమందిది అయితే అర్థమవుతుంది. అందులో నాదైతే ఇంకా చాలా అర్థమవుతుంది. తొందరగా రానోళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది. చూసుకుంటా ఒక 2 రోజులు 3 రోజులలో బ్లౌజు పర్ఫెక్ట్గా కుట్టచ్చు.
ముందల కుట్ట అయితే వేసినానండి. ముందలకైతే వేసినాను. ఇక్కడ చుట్టూ జాయింట్ అయితే వేసుకోవాలి. చుట్టూ జాయింట్ వేసే కాడ కూడా టోన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా చినిగిపోతున్నాయి, పట్ట అవుతుంది. సూది ఇరిగితే మాత్రం చాలా కష్టం అవుతుంది ఇట్లా కుట్టాలనేది. దింతలేదండి సూది. చాలా పూసలు వెళ్ళిపోతున్నాయండి, విరిగిపోతున్నాయి. పూసలు అయితే చాలా పోతున్నాయి. అవి బట్టది జరుగుతూనే లేదు. పాదం లేపుకొని అయితే తీస్తున్నా బట్ట. నేను పాదం లేపాలి, పాదం లేపుకొని అయితే తీస్తున్నా. కుట్టే వరకు అయితే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందండి కుట్టే వరకు. కాస్త ఓపికతోనైతే చూడండి. ఓపికతో చూస్తే మీకే మంచిగా ఉంటుంది. చాలా ఓపికతో అంటే ఓపిక ఉండాలి దీనికి. చాలా పట్ట సౌండ్ వస్తుంది. హలో అండి, ఏం చేయాలండి? ఇది ఎంతసేపు కుట్టాలి? ఇంకా చూడండి ఎంత అదవుతుంది. కుట్టేటప్పుడు కూడా, బ్లౌజు కుట్టేటప్పుడు కూడా చాలా కష్టం. జాయింట్ లేనికనే ఇంత కష్టంగా ఉందంటే ఇంకా కుట్టేటప్పుడు ఇంకెంత కష్టంగా ఉంటుందో చూసుకోవాలి. చాలా తిప్పలు అవుతుంది. హ్యాండ్స్ అయితే రెండింటికి వేసేసిన. 2 హ్యాండ్స్కి అయితే వేసిన. ఎక్కువ ఉన్న బట్ట ఉంది కదండి, ఇది ఈ ఎక్కువ బట్ట అయితే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మనకు ఎక్కువది అవసరం లేదు. ఎక్కువ బట్ట కట్ చేసుకుంటున్నాను నేనైతే. కట్ చేసుకొని ఇక్కడ మనం స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది భుజం మీదనే రావాలి. భుజం మీద వస్తే మనకి వర్క్ అనేది కరెక్ట్ చేతి మీద అయితే సెట్ అయిపోతుంది. ఇది కూడా ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాను. 2 అయితే అయిపోయినాయండి. ఇక 2 హ్యాండ్స్ అయితే అయిపోయింది. జాయింట్ వేసిన. ఇంకా ఇప్పుడు వెనుక భాగం ఉంది. వెనుక భాగం అయితే వేస్తా. ఇది కూడా చాలా వర్క్ ఉంది దీనికి కూడా. చూసుకుంటా అయితే వేయాలి. చాలా వర్క్ ఉంది దీనికి కూడా. మెయిన్ ఏంటంటే వెనుక భాగము హ్యాండ్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండింటికే ఉంది. ఈ 2 కుట్టే వరకు టైం పడుతుందండి. చాలా టైం పడుతుంది ఈ 2 కుట్టే వరకు. ఇది కూడా బోల్రానే వేసుకున్నా నేను. బట్ట అయితే బోల్రా క్లాత్ అయితే బోల్ వేసుకుని నిదానంగా అయితే కుట్టుకోవాలండి. నిదానం లేకపోతే సూదులు ఇరిగేది అయితే ఉంటుంది. సూదులు ఇరిగిపోతాయి. పూసలు అయితే తడుతున్నాయి. సూదులు ఇరిగే ప్రమాదం అయితే ఉంది. చాలా నిదానంగా అయితే కుట్టుకోవాలి. నేనైతే నిదానంగా కుడుతున్నా. ఇక్కడ కుట్టేసుకున్నాం కదండి. కుట్టేసుకున్నాక ఇట్లా ఆడొకటి ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే బట్ట మంచిగా మలుతుంది కాబట్టి బట్ట మల్లడానికి ఇట్లా పెట్టుకోవాలి మనము. నేనైతే పెట్టుకున్నా. కింద దారం అయిపోయింది. కింద దారం అయితే మార్చుకోవాలి.
నేనైతే ఇగో దారం అయితే పెట్టుకుంటున్నా, కింది దారం వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఇప్పుడు ఎట్లా కుట్టాలంటే దీన్ని అయితే ఇట్లా రైట్ సైడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ చేసుకొని బాగా ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే ఇలా ఇట్లా అనుకుంటే బట్ట అనేది మంచిగా మలుతుంది అన్నట్టు. బట్ట మలితే మనకు కొంచెం ఈజీగా అవుతుంది అన్నమాట పని. పట్ట అయితే ఉంటుంది. ఇట్లా అయితే మనం బట్ట ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇట్లా లోపలికి వేసి గుంజుకోవాలి. గుంజుకొని అయితే కుట్టుకోవాలి. నేనైతే లోపలి బట్ట సరిగ్గా గుంజుకుంటూనే చేస్తున్నా. ఇలా గుంజుకోవాలి. ఇలా గుంజుకొని దాని విధంగా దాంట్లో మధ్యలంగా వేసుకొచ్చుకోవాలి. కుట్ట అయితే దాన్ని సెంటర్ చూసి వేయాలి, లేదంటే సూది ఇరుగుతుంది. సూది అయితే ఇరుగుతుంది. దాన్ని సెంటర్ చూసుకొని ఆ లైన్లంగా దాని లైన్ ఎక్కడైతే లేదు, వర్క్ ఉన్నది ఎక్కడైతే లేదు ఆ లైన్కి వెళ్ళి కుట్టేసుకోవాలి మనము. నేనైతే అట్లా వేసుకుంటున్నాను. వెనుక భాగం కూడా వేసినండి. ఇగో వేసిన నడుము పట్టి అయితే వేస్తున్నా. ఇప్పుడు పై పట్టి వేస్తున్నా. పై పట్టి వేసుకొని ఎమ్మటే కుట్టేసుకుంటున్నా. అన్నీ కుట్టేసుకోవాలి. ఇప్పుడు పై పట్టి కూడా అన్నీ కుట్టేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న కుట్ట అనేది ఇంతవరకు మడుచుకొని వేసుకోవాలి. ఎందుకంటే వెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇంతవరకు మడుచుకొని చేసుకోవాలి. వెమ్మింగ్ కుట్టు కూడా వేసేసి రెడీ అయితే అయిందండి. ఇది మనం వెమ్మింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. వెనక భాగం కూడా ఓకే అయింది. మరి ఇంకా మిగిలితే ఏముందంటే ముందల భాగం అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ముందల భాగానికి కూడా ఒక సైడ్ జర హార్డ్ ఉంటుందండి. ఎందుకంటే దీనికి కూడా ఇక వర్క్ ఉంటుంది కాబట్టి హార్డ్ ఉంది. జర చూసి చేసుకోవాలి. ఇది కూడా తిప్పేసుకోవాలి. అన్నీ తిప్పేసుకునేదే ఉంటుంది. వర్క్ బ్లౌజ్ అన్నప్పుడు ఇవన్నీ తిప్పేసుకోవడమే ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ అయితేనేమో స్ట్రైట్గానే వేస్తాం, కానీ ఇది వర్క్ బ్లౌజ్ కదా అంతా తిప్పేసుకోవడమే ఉంటుంది. వెమ్మింగ్ అనేది ఉండదు దీనికి. ఓన్లీ నడుము కాడ బ్యాక్ సైడ్ ఒక్కటే తాను ఉంటుంది వెమ్మింగ్, ఇంకెక్కడ ఉండదు. బుక్స్లు పెట్టుకునేది ఒకటి ఉంటుంది. ఒక సైడ్ అయితే వేసుకున్నాను నేను. ఇక్కడైతే జర కష్టంగా ఉంది. అక్కడ రఫ్ను వేసేసాను కానీ ఇక్కడైతే జర కష్టంగా ఉంది. ఖర్చు పెట్టుకోవాలండి. దీనికి కూడా ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే బట్ట మంచిగా మలుతుంది కాబట్టి పెట్టుకోవాలి. దీనికి కూడా ఇలా పెట్టుకొని అయితే దీని మీద కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని వేసుకోవాలి. ఇవి రెండు ఒకటేసారి వేస్తున్నాండి, కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే ముందల రెండు ఒకసారి వేస్తేనే కుట్ట అనేది సరిగ్గా వస్తుంది కాబట్టి రెండు భాగాలు ఒకటేసారి వేస్తున్నా. అర్థం కాకుండా ఏం లేదు, మంచిగా అర్థమయ్యేటట్టే వేస్తున్నా. మీకు చెప్పుకొని కూడా చాలా అర్థమయ్యేటట్టే చెప్తున్నా. రెండు వేస్తారు కదా అనేది ఏమి ఉండదు. ఇగో ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా లైన్
మధ్యలంగా సూది రావాలి, లైన్ మధ్యలంగా వచ్చేటట్టు చూసుకోవాలి. చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. బాగా విరుగుతున్నాయి పూసలు అయితే, పట్ట పట్ట అంటున్నాయి. డిజైన్ పోతుందేమని భయంగా ఉంది. ఓకేనా అండి, చూస్తున్నారు కదా, వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. మరి బ్లౌజ్ అయితే దగ్గర పడ్డది, అయిపోతుంది. ఇంకోసేపు అయితే అయిపోతుంది. చాలా టైం కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఫాస్ట్గానే చేస్తున్నాను. టైం కూడా బాగా ఏం పట్టదు, టైం పడుతుంది. చూస్తున్నారా అండి, చూడండి బాగా చూడండి. దీని మీదనే ఇంట్రెస్ట్ పెట్టండి, ఇంకొక దిక్కైతే ఇంట్రెస్ట్ పెట్టకండి. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదండి, ఒక్కదానే ఖరాబ్ అయిందంటే మాత్రం బ్లౌజ్ అంతా ఖరాబ్ అయ్యేది ఉంటుంది. అందుకని దీన్ని బాగా ఇంట్రెస్ట్ పెట్టయితే చూడండి. ఇగో ఎక్కువ ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేసుకుంటున్నా, ఆ పక్క ఈ పక్క నీట్గా వస్తుంది. ఎక్కువ ఉన్నది ఇలా కట్ చేసుకుంటే మనకు నీట్గా కుట్టేటప్పుడు కానీ మంచిగా నీట్గా వస్తుంది. చుట్టుముట్టు అయితే ఎంత ఎక్కువ ఉన్నది అనేది కట్ చేసుకోవాలి. ఇగో నేనైతే కట్ చేసిన, సాఫ్గా నీట్గా వచ్చేసింది. ఇంకొకటి కూడా కట్ చేస్తున్నా. ఇది రైట్ సైడ్ వస్తుంది మనకు, అది లెఫ్ట్ వస్తుంది. రైట్ సైడ్ అయితే కూడా కట్ చేస్తున్నా. చూస్తున్నారు కదండి, అందరైతే చూస్తున్నారు కదా. చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లు అయితే పెట్టండి, మళ్ళీ అడగండి. ఇగో రెండు సైడ్లు అయితే అయిపోయినవి. ఇప్పుడైతే కుట్టేస్తున్నా. సేపు ఎట్లా పట్టాలనేది ఇగో కనిపిస్తుంది కదండి, ఇక్కడ సేపు ఎట్లా పట్టాలనేది కుడుతున్నాను. ఎప్పుడైనా నేను రెండు ఒకేసారి కుట్టుకుంటా, ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకూడదు అనేసి ఒకేసారి కుట్టుకుంటా. ముందల భాగాలు రెండు ఒకటేసారి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒకటొకసారి కుడతారు. నేను అట్లా ఏం చేస్తానండి, రెండు ఒకేసారి కుట్టేస్తా. అయిపోయిందండి, ముందల భాగాలు కూడా అయిపోయినాయి రెండు. ఇగో ముందల భాగం అయితే అయిపోయింది, కుట్టేసిన. ముందల భాగాలు రెండు అయిపోయినాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే తయారు చేసుకుంటాను. రెండు అయిపోయినాయి, క్రాస్ బెల్ట్ తయారు చేసుకుంటాను నేను. క్రాస్ బెల్ట్ ఇది, ఎందుకంటే క్రాస్ బెల్ట్ అతుకు పట్టేది, అతుకైతే వేసుకున్నాను నేను. బట్ట సరిపోలేదు కాబట్టి అతుకు వేసుకున్నాను. క్రాస్ బెల్ట్ ఎట్లా వేయాలంటే ఒకటి కిందంగా ఒకటి మీదంగా. నేను అది కిందంగా వేసిన కాబట్టి ఇగో ఈ మీదంగా వేస్తున్నా. ఎందుకంటే తిరిగేమాలు ఉంటుంది కదా, తిరిగేమాలు ఉండేది కిందంగా మీదంగా వేసుకుంటే మంచిగా వస్తుంది. మళ్ళీ అనేక కుట్టేసుకోవాలి, దీని మీద కుట్టేసుకోవాలి. నేనైతే అనేక కుట్టేసుకుంటున్నాను. వేసుకున్నాం కదా, ఇట్లా వేసుకున్నాక ఇట్లా పెట్టుకొని సాపుగా వేసుకొని మళ్ళీ దీని మీద ఒక కుట్ట అయితే వేసుకోవాలి. కుట్ట అయితే నేను వేసుకుంటున్నాను.
రెండిటికి వేసుకోవాలి. చాలా ఈజీ వస్తుందండి, ఇది రాదనేది ఏమి ఉండదు. రాదు అనుకుంటేనే రాబోతూ ఉంటుంది, అది తొందరగా వచ్చిపోతుంది. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు, చాలా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నా కటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే అది వచ్చేస్తుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వేసిన ఇప్పుడు నేనైతే ముందల భాగానికి జాయింట్ వేసుకుంటున్నా. ఒకసారి ఏం చేసుకోవాలంటే మనం ఇది ముందల ఉక్సు పట్టి అనేది కరెక్ట్ వస్తుందా వస్తలేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి అయితే ఎక్కువ తక్కువ వచ్చినా మనం కట్ చేసుకుంటాము, దీనికి కట్ చేసుకోలేము కాబట్టి ఒకసారి చూసుకోవాలి. నేనైతే చూసుకున్నా, సరిగ్గానే వచ్చింది. మళ్ళీ ఏం చేయాలంటే ఒకసారి క్రాస్ బెల్ట్ వేసినాక కూడా మనకి ఏమాత్రం డౌట్ లేకుండా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చేసుకుంటే దానికి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది చూసుకుంటే మనకు డౌట్ అయితే క్లియర్ అయిపోతుందండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి అయితే ఏ సైడ్కి ఎక్కువ వచ్చినా కొంచెం కటింగ్లో తీసేసుకుంటాం. ఇది నార్మల్ బ్లౌజ్ కాదు కాబట్టి అంతా తిప్పేసేది ఉంటుంది కాబట్టి దీనికి కటింగ్ అనేది చేసుకోనికి రాదు. ఇట్లా వేసుకున్న తర్వాత అనే కుట్టు వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ గుడక అనే కుట్టు ఇక్కడ మలుపుకొని ఒకసారి వేసుకోకముందు ఒకసారి మళ్ళీ చూసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే మనం కుట్లల్లో సరి చేసుకుంటాం కాబట్టి. ఇది కొంచెం అయితే ఎక్కువ వచ్చింది. ఈ ఎక్కువ వచ్చింది ఏం చేయాలంటే కొద్దిగా మనం మళ్ళీ కుట్టు ఎక్కువ పట్టుకోవాలి. ఇట్లా పట్టేసుకోవాలి. ఇట్లా పట్టేసుకున్నాక ఒకసారి చూసుకోవాలి, కరెక్ట్ వచ్చిందండి. కరెక్ట్ వచ్చినాక ఒక సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ సైజ్ బ్లౌజ్కి అయితే ఇట్లా పెట్టి చూసుకోవాలి. కరెక్ట్ వచ్చింది, ఉక్సు పట్టికి అయితే కరెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు అనిగ కుట్టు వేసుకోవాలి. క్రాస్ బెల్ట్కు నేను అనిగ కుట్టు అయితే వేస్తున్నా. వేసిన అనిగ కుట్టు అయితే వేసుకున్నాను. ఏం లేదండి, చూస్తుంటే అన్ని చిన్న పనులే అనిపిస్తాయి, మంచిగా వచ్చేస్తాయి. రాదు నాకు అది వద్దు అనుకుంటే మాత్రం రాదండి. ఇప్పుడు నేనైతే ఉక్సు పట్టి వేసుకుంటున్నాను. ఉక్సు పట్టి ఇక్కడ కూడా లోపలికి కొంచెం మడుచుకోవాలి. మళ్ళీ ఇక్కడ చివరికి కూడా కొంచెం మడుచుకోవాలి. ఇంత మనకు అవసరం ఉన్నంత తీసుకొని ఇక్కడ కట్ చేసుకొని ఇది కూడా లోపలికి మడుచుకోవాలి. ఇంకా కాజా పట్టికి ఏంటంటే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపేయాలండి. ఇగో నేనైతే కలిపేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మందం రావాలి బట్ట అనేది, క్లాత్ మందం రావాలన్నట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇగో రెండు కలిపేస్తున్నాను. రెండు కలిపేసి ఇది మనకు ఎంతైతే అవసరమో అంతనే ఉంచుకొని ఇది కూడా లోపలికి మడిచేసుకోవాలి. పోగొల్లకుంటూ ఉంటుంది అన్నట్టు. నేనైతే అట్లే మడుచుకుంటున్నా. అనే కుట్టు అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి. మీరు మధ్యలో వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మిస్ అయితే మాత్రం అర్థం కాదు. అర్థం కాకపోతే మీరు ఇంతసేపు చూసింది కూడా వేస్ట్ అవుతుంది. ఇగో ఇట్లా రెండోసారి మడుచుకొని, ఇది ఏంటంటే కాజా పెట్టండి, రెండోసారి మడుచుకోవాలి. ఒక్కసారి ఇక్కడ చిన్నగా మడుచుకొని మరి రెండోసారి మనకు అవసరం ఉన్నంత మడుచుకోవాలి. మడుచుకొని ఇట్లా డైరెక్ట్ కుట్టు వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నాను. ఇది ఉక్సుది కదా, ఉక్సుది కూడా రెండోసారి మడుచుకోవాలి. రెండోసారి మడుచుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ బాగా టోన్స్ ఉంది, జర ఇబ్బంది అయితే అవుతుంది. ఇబ్బంది చాలా అవుతుంది. మామూలుగా ఇట్లా మనం పాదం లేపుకోవాలి, లేపుకొని మెల్లమెల్లగా చేసుకోవాలండి. పాదం మీద అట్లే పెట్టుకొని వేసుకున్నామంటే మాత్రం సూది ఇరిగిపోతుంది. నేనైతే పాదం లేపుకొని మెల్లగా వేసుకుంటున్నా. చిన్నగా వేసుకుంటున్నాను, ఎందుకంటే సూది ఇరిగిందనుకో టైంకి సూదులు ఉండవు కదండి. మళ్ళీ టైంకి సూదులు లేకపోతే తిప్పలు. కుట్టు సరిగ్గా పట్టలేదండి, టోన్స్ ఉన్న కాడ, అందుకని మళ్ళీ వేస్తున్నా.
టోన్స్ ఉంది కదా, సూది దిగుతలేదు. వేసుకున్నాండి. ఇగో ఇలాగైతే వచ్చేసింది. ఇది ఇట్లా వచ్చేసింది. వీడికి మనకు ఎంత అయితే అవసరమో ఇక్కడ కూడా బరాబరి సరిపోయింది. ఇంకొకటి దీనికి ఇంకో రెండో కుట్టు వేసుకోవాలండి. ఒకటే వేసుకున్నాను కదా, రెండో కుట్టు వేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెనక భాగం కుట్టినాం కదండి, వెనక భాగం ముందు భాగం అయితే వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వర్క్ జాకెట్లకు కొన్ని గల్లలు పెద్దగా వస్తున్నాయి కదా, మరి సైజ్ ఇచ్చిన బ్లౌజుకు దీనికి సేమ్ ఉందా లేదా ఒకసారి అయితే చూసుకోవాలి. కొంచెం అయితే ఎక్కువ ఉంది, ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ ఉందండి. ఈ 1/2 ఇంచ్ అంతా కుట్లకు పోయేటట్టు చూసుకోవాలి. కానీ దీన్ని కట్ చేస్తే ఖరాబ్ అవుతుంది, కట్ చేయకూడదు. ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది మొత్తం. ఒక తాన తెగిందంటే పూసలన్నీ ఊసిపోతాయి. అట్లా ఊసిపోకుండా కట్ చేస్తలేను అన్నట్టు కవర్ చేసుకోవాలి 1/2 ఇంచ్ అనేది. ఇగో నేనైతే ఇక జాయింట్లు వేస్తున్నా. జాయింట్లు వేసే కాడ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే టోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నాకైతే సూది తిరుగుతుందేమన్నట్టు చాలా డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా నేనైతే మనకి దీంతో సరిగ్గా కుట్టు అట్టకుట్టు ఏం చేసుకోవాలంటే సేమ్ దారం పెట్టుకోవాలి. సేమ్ దారం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వేసిన కుట్టు విధంగానే ఆ పూసలు ఉన్న కాడికి వేసుకోవాలండి. ఇక్కడ వేసుకోకుండా పర్వాలేదు, పూసలు ఉన్న కాడికి అయితే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉండదు, ఇక దీంతో వస్తలేదు కాబట్టి మళ్ళీ మనం సూదితో వేసుకోవాలి. నేనైతే అట్లా వేస్తాను. మరి మీరు ఎట్లా వేస్తారు నాకు కూడా చెప్పండి, మీరు ఎట్లా వేస్తారో. ఇగో నేనైతే ఇట్లా వేసిన, ఇట్లా వచ్చేసింది. టోన్స్ ఉన్న కాడికైతే వచ్చేసింది. మరి మీరు కూడా అట్లనే వేయండి. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ కదండి, 2 దిక్కులో ఉంది. ఆ 2 దిక్కులో అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పాదం లేపి మెల్లగా సూది దింపాలి. సూది దింపినాక బట్ట జరపాలి. లేకపోతే బట్ట ఇంచుమించు వస్తుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే కొంగు ఉంటే ఏం కాదు, కానీ ఇక్కడ కొంగు ఉండదు కాబట్టి, రైట్ సైడ్ కొంగు ఉండదు కాబట్టి ఎంత ఎక్కువ తక్కువ వస్తే తిప్పలు అవుతుంది. నేనైతే కరెక్ట్ వచ్చేటట్టు వేసిన. మళ్ళీ ఒకసారి ఇంకా డబల్ టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడైతే డబల్ వేసుకుంటే దీని మీద జర గట్టిగా ఉంటుంది. రెండో కుట్టు కూడా వేసుకున్నానండి. ఇగో రెండో కుట్టు వేసుకున్నా. ఇక్కడ అది జరిగింది. మనం సూత్తోటి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం సంక తీయాలి కదండి, సంక తీసుకోవాలి. ఎట్లంటే వెడల్పు వస్తుంది కాబట్టి సంక తీసుకోవాలి. కొంచెం తక్కువ చేసుకొని మరి పెద్దగా అవుతుంది. వర్క్ ఉన్నంత వేస్తే పెద్దగా అవుతుంది. కొంచెం ఇట్లా సంక కట్ చేసుకోవాలి. బట్ట జరగకుండా కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని ఇక్కడ సైడ్ వేసిన, ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలండి. మిస్ కాకుండా చూడండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీరు ఎమ్మటే ఒక 2 రోజులలోనే బ్లౌజ్ కుట్టుకోగలరు. ఈ వీడియో పూర్తిగా చూస్తే 2 రోజులలో మీకు అర్థమైపోతుంది. ఎవరు తానికి పోయే పని ఉండదు. ఇంకా మీరే కుట్టుకోగలరు. అట్లా ఉంటుంది. కటింగ్ అనేది ఉంటుంది. కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ మీకు అర్థమవుతుంది కదండి. అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూనే కుడుతున్నాను. నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేస్తున్నాను. నేను హ్యాండ్ వేసుకొని కుట్లు వేసుకుంటే బ్లౌజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ డౌన్ తీసినాం కదండి, ఒక వరకు డౌన్ తీసినాం కదా. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ డౌన్ ఉంది కదా. ఇక్కడ డౌన్ సైడు మనకు కుడి సైడ్ వచ్చేటట్టు చూడాలి, ముందరికి వచ్చేటట్టు. ఎక్కువ ఉన్నదైతే అక్కడ వచ్చేటట్టు చూడాలి. ఇలా పూసలు మాత్రం చాలా ఉన్నాయండి. జర లేట్ అవుతుంది, లేటుగా అవుతుంది. లేట్ అయినా పర్వాలేదండి, మెల్లగా అయితే కుట్టాలి. మీరైతే చూస్తూనే ఉండండి.
నేనైతే పెడుతున్నా. జర పైకి వచ్చే వరకు ఇక్కడ కొంచెం పూసలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ పూసలల్లో సూది తిరుగుతుందేమో అన్నట్టు భయం అయితే అవుతుంది. మామూలుగా వస్తుంది. చాలా తిప్పలు అవుతుంది. మెల్లగా 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 కుడుతున్నాను. మెల్లగా కుడుతున్నాను. చాలా చిన్నగా స్మూత్గా కుడుతున్నా. హ్యాండ్స్ ఒకటి వేస్తే అయితే ఇది బయట పడుతుంది బ్లౌజ్ మొత్తం. ఇది ఒకటి వేసే వరకు అయితే తిప్పలు ఉందండి. కొంచెం అట్లే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకుంటా చూడండి. మెల్లగా మెల్లగా చిన్నగా చిన్నగా అట్లే అట్లే వేస్తున్నా. బట్ట జరుగుతలేదండి పూసలల్లా. సూది తిరుగుతుందేమోనే భయం అయితే అవుతుంది. ఏం చేస్తామండి, దీన్ని ఇట్లే ఇట్లే చేయాలి. బ్లౌజ్ మొత్తం దారం అయితే ఊసిపోతుంది. రాళ్ళ మీద పడితే దారం అయితే తెగిపోతుందండి. రాయి మీద సూది పడకుండా చూసుకోవాలి. ఇగో నాకైతే ఇప్పుడు రాయి మీద సూది పడ్డది. దారం ఎమ్మటే తెగిపోయింది. మళ్ళీ పెట్టుకొని మెల్లగా అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా చాలా వరకు ఉన్నాయండి పూసలు. ఇవి ఒక్కొక్కటి పీకేస్తున్నాను. ఎందుకంటే ఇవి సూదికి అడ్డం వచ్చి పోతున్నాయి. పీకేసుకొని ఒక్కొక్కటి మెల్లగా మెల్లగా తీస్తున్నానండి. వేసినానండి, ఒకటైతే వేసిన. ఇగో ఇలా వచ్చింది. ఎక్కడ పూసలు పోకుండా అయితే వచ్చినాయి. చాలా మంచిగా వచ్చింది. అండి వేస్తున్నానండి. ఇగో అయిపోయిందండి. ఐన్స్ అయితే వేసిన. ఇగో ఇలా వచ్చింది. 2 ఐన్స్ అయితే వేసిన. అది వేసిన, ఇది వేసిన. ఇప్పుడు ఓన్లీ కుట్లు వేసుకునేది అవుతుంది. బ్లౌజ్ రెడీ అవుతుంది తొందరలోనే. కుట్లు వేసుకుంటే బ్లౌజ్ అయితే అయిపోతుందండి. తొందరగా వర్క్ బ్లౌజ్ కూడా తొందరగా అయిందంటే చాలా మంచిగా ఉందండి. ఇక్కడ టోన్స్ అయితే ఏముండవు, చూసి ధర వేసుకోవాలి. మనమే కొద్దిగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడైతే పర్వాలేదండి. ఇందాక టోన్స్ ఉన్నాయన్నీ అయిపోయింది. ఇప్పుడు అయితే ప్లెయిన్ ఉంది. ప్లెయిన్కి అయితే ఇక మనం కుట్లు వేసుకోవాలి. కుట్లు అయితే వేస్తున్నా. బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి. మరి చూడండి, వీడియో మిస్ కాకుండా చూడండి. మిస్ అయితే మాత్రం అర్థం కాదు, కుట్టనికి కూడా రాదండి. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే ఏం అర్థమవుతుందండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. పూర్తిగా చూడండి. కుట్టేంత వరకు చూస్తే అర్థమవుతుంది. వర్క్ బ్లౌజు చాలామంది ఎట్లా కుట్టాలి సూది పూసలలో ఎట్లా కుట్టాలి అని అడుగుతున్నారు నన్ను. అయితే నువ్వు పెద్ద మిషన్ తోటి బాగానే కుడుతున్నావు, ఎట్లా కుడుతున్నావు అని అడుగుతున్నారు. ఇదే లేదండి కుట్టే విధానం అయితే ఇదేను. అయిందండి. బ్లౌజ్ అయితే అయిపోయింది. మరి బ్లౌజు రెడీ అయింది. బ్లౌజ్ అయితే పూర్తిగా అయిపోయిందండి. బ్లౌజ్ చూసి వర్క్ బ్లౌజ్ అయితే అయిపోయింది. మరి మీరు కూడా కుట్టుకోవాలనుకుంటే మాత్రం వీడియో మిస్ కాకుండా చూడండి. మిస్ కాకుండా చూసి బ్లౌజు ఎలా రెడీ అయిందని నేనైతే చూడండి. ఇగో బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదైతే ఇక వెమ్మింగ్ చేసుకోవాలి. వెమ్మింగ్ చేసుకుంటే మనకి ఇట్లయితే ఉండిపోతుంది. వెమ్మింగ్ చేసుకోవాలి. పూర్తిగా బ్లౌజ్ అయిపోయిందండి. బాయ్ అండి. మరి ఓకే అండి. మరి బాయ్.